నక్సలిజం మళ్ళీ పుడుతుందా? నక్సలిజానికి అంతం లేదని మా చిన్నప్పుడైతే నమ్మేవాళ్ళం. ఎందుకంటే, ఆ 'సింధూరం' లాంటి సినిమాలు చూసినటువంటి ఇంపాక్టో, లేకపోతే దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి కృష్ణ గారి దాకా అనేక సినిమాలు నక్సలైట్లని హీరోయిజం చేసి చూపించడం. కాలేజీ దశలో, స్కూల్ దశలో ప్రతి ఒక్కడు రెబలే, కమ్యూనిస్టే. ఆ మెంటాలిటీలతో చూసినప్పుడు అసలు నక్సలిజం అంటే సూపర్‌రా, సూపర్‌రా అనుకునేవాళ్ళం. పాపం ఈ మధ్య కాలంలో అట్లాంటి సినిమాలు రాకపోవడం ఒక ఎత్తు. రెండోది అప్పుడు ఈ నక్సలైట్ల ఆహ్, నైతిక లేదా నిజాయితీతో కూడినటువంటి ప్రవర్తన గురించి వార్తలు గట్రా రాస్తుండేవాళ్ళు పేపర్లు, టీవీ. దానివల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుండేవాళ్ళం. ఇప్పుడైతే అలాంటి ప్రవర్తనలు, అలాంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు తెచ్చినటువంటి లక్షణాలు ఏమీ కనిపించటం లేదు. ఈ దశలో ఇప్పుడున్నటువంటిది ఇంకోటి, ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూళ్ళగాళ్ళం మేమందరం. గవర్నమెంట్ కాలేజీలు కాదు. లోక జ్ఞానం కాస్త ఎక్కువుండేది. సోషల్ మీదన కాస్త ఫీలింగ్ ఉండేది. ఇప్పుడొచ్చేటప్పటికి బ్రాయిలర్ కోళ్ళ చదువులు. అంతా గూడా కార్పొరేట్ చదువులు. మ్యాథ్స్ చదువుదాం, సైన్స్ చదువుదాం, డాక్టర్ అవుదాం, టీచర్ అదేది ఇంజినీర్ అవుదాం అనే చదువు. వాళ్ళకి మిగతా లోక జ్ఞానం అక్కర్లేదు. అయితే గీతే సినిమా సెలబ్రిటీల బ్రతుకులు, లేదంటే సెల్ ఫోన్‌లో ఉన్నటువంటి యాప్స్‌లో ఉండేటటువంటి అందమైనటువంటి అంశాలు. మూడవది ఇక ఉద్యోగం. ఈ 3 తప్పించి మరొక ప్రపంచం తెలియని యువతరం ఇప్పుడు అకస్మాత్తుగా నక్సలైజం వైపుకి ఎందుకెళ్తారు? అడవులకెళ్ళి తుపాకీ పట్టుకుంటే లోకం మారిపోతుందని ఎందుకనుకుంటారు? ఉన్న నక్సల్ నాయకులందరూ వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్ళి విదేశాల్లో కూర్చోబెట్టి, లేదా అద్భుతమైన జీవితాలిచ్చి, ఏ పెట్టుబడిదారీ నిరంకుశ విధానం అంటూ బూర్జువా విధానం అని చెప్పారో, అదే సంస్థల దగ్గర, అదే దేశాల దగ్గర తమ బిడ్డలను ఉద్యోగాల్లో పెట్టి, మంది బిడ్డల్ని నడి రోడ్డు మీదన నక్సలైట్ల పేరుతో కాల్చి చంపేటటువంటి విధంగా చేసి, తమకు అనారోగ్యం రాగానే వచ్చి లొంగిపోయినటువంటి నైతికత, అద్భుతమైనటువంటి వ్యూహ చాతుర్యాన్ని చూసిన తర్వాత, వీళ్ళని చూసుకుని ఇన్‌స్పైర్ అయ్యి ఎవరు రావాలిప్పుడు? గణపతి లాంటోడి పరిస్థితే అట్లుంటే.